సిటీ ఇండియా న్యూస్ తెలుగు. కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున కార్పొరేటర్లు గెలిపించినందుకు మామనార్ ప్రజలకు మరియు మా కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తూ, మరియు కాంగ్రెస్ పార్టీ ఓ బీసీ బిడ్డ గుమాల మమతని మేయర్గా ఎన్నుకున్నందుకు మరియు డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా కార్పొరేషన్లో మేము కూడా అభ్యర్థిని అనుకొని వాళ్ళు నన్ను కూడా ఓడగొట్టడానికే కొంతమంది ప్రయత్నం చేశారు. నేను ఆల్రెడీ మూడా చైర్మన్ ఉన్నా, మళ్ళీ ఇంకోటి ఆశించడం తప్పు. వాళ్ళు ఏంటంటే నేను కూడా మేయర్ అయితే అనే ఉద్దేశంతో మా పార్టీ పెద్దలు ఎవరైతే మేయర్ అభ్యర్థి అనుకుంటున్నారో వాళ్ళందరూ డబ్బులు పంపించి, మద్యాన్ని పంపించి, ఒక మైనార్టీ ఒక పిల్లగాన్ని తీసుకొచ్చి నిలబెట్టి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. నా ప్రజలు కూడా నా వెంటనే ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు, ఎందుకంటే నేను పార్టీ 1989 నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు ఒక సీటు పెరగాలనే ఉద్దేశంతో మేము ఆలోచన చేస్తాం. వేరేని గెలిపేనికే ప్రయత్నం చేయము. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో నా ప్రజలు నా వెన్నంటే ఉన్నారు. ప్రజలు కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. కొంతమంది దుర్మార్గులు ఆడ హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్లకు నిర్మూలన నుంచి డబ్బులు పెట్టినా, హిందువులకు పెట్టినా, ఏ కష్టకాలంలో కూడా వాళ్ళు నా వెన్నంటుండి వాళ్ళకు కూడా అర్ధరాత్రి కూడా పనిచేసిన. కానీ కొంతమంది దుర్మార్గులు వచ్చి బయట నుంచి వచ్చి డివిజన్ చేసి గెలిపియాలని, నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. దాంట్లో 100% రైట్. ఎందుకంటే వాళ్ళు నన్ను ఓడగొడితే ఏమైతే చెప్పండి. నేను మేయర్ అభ్యర్థినే కాదు, నేను ఆల్రెడీ మూడా చైర్మన్ ఉందని మళ్ళీ ఆశించే వ్యక్తిని కాదు. నాకు పార్టీ ఏం చెప్తే అదే పని చేసుకోండి. ఈ కొంతమంది కల్తీ నాయకులు జొర్రి ఓడగొట్టాలంటే ఏముంటుంది, ఒక సీటు తగ్గుతుంది అంతే తప్పితే ఏముండదు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే మొన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మరీ మమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. ఈడ నిలబడ్డలు ఎవరు మేయర్ అనుకున్నారో వాళ్ళందరూ కూడా గోపాల్ యాదవ్ని ఓడగొట్టాలనుకుంటారు. అక్కడ డబ్బులు పంపిస్తారు. ఎంఎస్ఆర్ నిలబడితే ఎంఎస్ఆర్ దగ్గర డబ్బులు పంపిస్తారు. బుర్జు సుధాకర్ రెడ్డి నిలబడితే ఆడపోయి డబ్బులు పంపిస్తారు. ఎన్పి వెంకటేష్ అన్న కూతురు మంచి ఎడ్యుకేటెడ్, ఆడి కూడా పంపించి డబ్బులు పంపించి మా దగ్గర పంపించారు. ఇలాంటి కల్తీ వాళ్ళందరూ ఫస్ట్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలి. ఎవరైతే మమ్మల్ని ఓడగొట్టాలనుకున్నారో అందరూ కూడా పిసిసికి మరియు ఏఐసిసికి కూడా కంప్లైంట్ చేస్తున్నాము. మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన వంశీచంద్రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షునికి మరియు ముఖ్యమంత్రికి కూడా 2-3 రోజుల్లో మేము కలిసి వాళ్ళ పేరు మీద కంపల్సరీ కంప్లైంట్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, కొద్దిగా ఆలోచన లేదు. ఎక్కడ తిరిగి బద్నాం చేయాలి, బురద జాలనే ఆలోచన ఉంటుంది. ఎప్పుడు కూడా పోయినసారి ఎలక్షన్లో కూడా ఎవరెక్కడ చేసినారో ప్రజలందరూ తెలుసు. మామూలు ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు కనుక మేము కూడా ఏంటంటే ఈ 2-3 రోజుల్లో కంపల్సరీ పిసిసి ప్రెసిడెంట్ని ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పేసి కోరుకుంటూ, మేమందరం ఒక బృందంగా ఏర్పడి ఈరోజు మేయరు, డిప్యూటీ మేయరు, మూడా చైర్మన్, మన సీనియర్ నాయకులు వినోద్ అన్న, వెంకటేష్ అన్న అందరం కలిసి పెద్ద ఎత్తున మేమందరం కూడా పార్టీని బలోపేతం చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి పార్టీ లెక్క ఉండదు. వాళ్ళు ఎక్కడ తిరిగి కొంతమంది అవతల పార్టీలు చెప్తేనే వినాలని ప్రయత్నం చేస్తారు. మా దగ్గర కూడా బీజేపీని డ్రాప్ చేయించి టీఆర్ఎస్ నిలబెట్టించి ఒక మైనార్టీ నిలబెట్టించి ఓడగొట్టే ప్రయత్నం చేశారు. సరే, ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము శిరస వహిస్తాం. మరియు ప్రజలనే ఉంటాము. ప్రజలు కూడా నాకు సపోర్ట్ చేసిన నా కార్యకర్తలకు, నా వార్డు ప్రజలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దుర్మార్గులను ఎవరైతే పార్టీ వ్యతిరేకం చేశారో వాళ్ళ మీద పార్టీ కంపల్సరీ
చర్య తీసుకోవాలని కోరుకుంటూ, కార్పొరేషన్ అయిన తర్వాత మహబూబ్నగర్లో జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని ఇస్తూ క్లియర్ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నాయకులను మేయర్గా డిప్యూటీ మేయర్గా చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి మహబూబ్నగర్ పట్టణ ఓటరు మహాశయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం. అలాగే ఈ ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి వివిధ సంఘాలకు, వివిధ ఆర్గనైజేషన్స్కు ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించినటువంటి పరమమిత్రులు, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఎన్నికల నిర్వహించే సిబ్బంది అందరికీ కూడా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇచ్చినాం. మరి అదే రకంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఓటు సంఖ్య ఉంది మాది. మేము పెద్ద షేర్ హోల్డర్లం అనేటటువంటి ఒక భావనలో ఉన్నటువంటి ముద్రా సామాజిక వర్గానికి అవకాశం రాకపోవడం, సరే పొలిటికల్గా పార్టీలో అవకాశం ఉంటే మళ్ళీ సంజీవ్ ముదిరాజ్ గారికి ఇచ్చినాం. ఆ తర్వాత ఎలక్టెడ్ దాంట్లో కూడా అవకాశం ఇవ్వాలి మంచి సామాజిక వర్గం అంటే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కుశాగ్ర బుద్ధితో బీసీలలో అన్ని సామాజిక వర్గాలను, అన్ని కులాలను కూడా సముచిత స్థానం కల్పించాలి, అందరికీ అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఒప్పించి నప్పించి అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో ఒక పట్టణం, గతంలో ఉన్న పట్టణం కాకుండా కొన్ని విలీన గ్రామాలు కూడా కలిసిన విషయం మీకు అందరికి తెలుసు ప్రజలారా. టౌన్లో నుంచి చైర్మన్ అయ్యే కన్నా విలీన గ్రామాల నుంచి చైర్మన్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ విలీన గ్రామాల సమస్యలన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఎన్నో రకాల ఆలోచనతోన ఇవాళ గుమాల మమత గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. ఈ నిర్ణయం అంతా ఆషామాషిగా తీసుకునే నిర్ణయం కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి, అవకాశం ఇవ్వాలి, అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందాలి, రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని, రాజ్యాధికారాన్ని అందరూ కూడా అనుభవించాలన్నటువంటిది. రాజ్యాధికారం తప్ప ఇంకో మార్గం లేదు. సమాజం అభివృద్ధి చెందడానికి అంబేద్కర్ గారి సూచనకు చూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తులు ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. కొంతమంది గౌరవ శాసనసభ్యులు గారిని మరియు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి కొన్ని మా ఇంటర్నల్ శక్తులు, కొన్ని అవుటర్నల్ శక్తులు, ఇంట్లో ఉన్నటువంటి శత్రువు, బయట ఉన్నటువంటి శత్రువులు కలిసి చేస్తున్నటువంటి కుట్ర, కొన్ని వదంతులు సృష్టించి అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నమ్మకండి. ఇందులో ఎలాంటి, ఈ నిర్ణయాలలో ఎలాంటి స్వార్థము, ఎలాంటి ఇది లేదు. నిష్పక్షపాతంగా అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారం అందాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి ఏ అవకాశం వచ్చింది, ఎవరికి ఏ అవకాశం ఇచ్చిండ్రు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నది అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనబడ్డది, అందరికీ చూపించినాం. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు మెలిగిపోయినాయి. అధికారం రాక వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశం దొరుకుతుంది. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మా నాయకుడు ఆయన ఎట్లా అరెస్ట్ చేసిరని ఒక తప్పుడు ప్రాపగండా. పార్టీని చక్కగా క్రమశిక్షణతో నడిపే బాధ్యత ఉన్నటువంటి వాళ్లకు వీళ్లకు, ఆ సంఘానికి ఈ సంఘానికి ఫోన్లు చేసి తప్పుడు ప్రచారం చేసి పార్టీని బద్నాం చేసి పని చేసిర్రు. దానిపైన తప్పకుండా అంత ఈజీగా పార్టీ వదిలిపెట్టదు. ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా మొన్నెన్నడు కనీ విని ఎరగలే. నేను ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్లు చూసినాం. పార్టీ నిర్ణయిస్తే ఆ అభ్యర్థిని ఎన్నుకోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. డిసిషన్ తీసుకునే వరకు పోరాడే స్వేచ్ఛ ఉంటుంది.
నిర్ణయం తీసుకునే వరకు సార్ నాకి మావన్కి అని ఎవరైనా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. కానీ మీకు అందరికీ తెలుసు, నిన్న మేము అభ్యర్థి ఓటర్లు అందరూ కూడా శంషాబాద్లో ఉన్నప్పుడు క్యాంపులోనే డబ్బులతో అభ్యర్థులను ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా సీరియస్ అలిగేషన్. దీన్ని పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దానికి సహకరించినటువంటి వాళ్ళు, దాన్ని ఎంకరేజ్ చేసిన నాయకులు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అందరినీ కూడా ఇదే రకంగా పరిగణిస్తాం, ఇదే రకంగా చూస్తుంది పార్టీ. ఆనంద్ గౌడ్ అనే ఒక వ్యక్తిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకొని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో బద్నాం చేయడానికి చేసినట్టు కుట్ర. ఈ కుట్రలో భాగస్తులు మా వాళ్ళు కూడా ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మేయర్ అభ్యర్థిని, డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి పార్టీని, ప్రభుత్వాన్ని, పట్టణాన్ని ఏ రకంగా అయితే మంచిగా ఉంటుంది అని ఆలోచన చేసింది తప్ప తన భార్యను మేయర్ చేయడానికో తన కొడుకును డిప్యూటీ మేయర్ చేయడానికో ఆలోచన చేయలేదు, అటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అలాంటి నాయకుడు కాదు. మహబూబ్ నగర్ ప్రజలకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ పనిచేసారు, ఎవరు ఎక్కడ తొత్తులైనరు, ఎవరు ఎక్కడ లాలూచి పడ్డారో మీకు అందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవడు ఫైట్ చేసిండు, ఎవడు గట్టిగా నిలబడ్డాడు, ఎవడు జైలుకి పోయిండు, ఎవడు కేసులు అనుభవించుడు, ఎవడు ఆస్తులు కోరుకున్నాడు ప్రజలందరికీ తెలుసు. అటువంటి అమ్ముడు పోయేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి దిగజారిన రాజకీయాలు చేసేవాళ్ళు ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో దిగజార్చాలని, తద్వారా నెక్స్ట్ మేమేదో ఎమ్మెల్యేలు కావాలి, మాకు టికెట్ వస్తే మేము కావాలని ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి కపట రాజకీయాలు చేసే వ్యక్తులు చేస్తున్న కుట్రలో భాగమే ఈ అక్కడక్కడ ఆ పేపర్లో ఈ పేపర్లో కొంత రాతలు వస్తూ ఉన్నాయి. నేను అందరికీ విజ్ఞప్తి చేసి జర్నలిస్ట్ మిస్టులకు కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచించండి, పరిశీలించండి. గత 10 సంవత్సరాలు ఎవరు ఎక్కడ ఉంది, ఎవరితో సేల్ అయినరు, ఎవరితో కలిసి ప్రయాణం చేసిరు. ఇవాళ మిత్రుడు ఆనంద్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. అసలు ఆనంద్ గౌడ్ రాజకీయ జీవితంలో న్యాయం ఏమైనా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ఇంకా భవిష్యత్తు ఉంది. ఆయనను వాడుకొని ఇటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఈ పట్టణంలో, ఈ ఊర్లో, ఈ నియోజకవర్గంలో డౌన్ఫాల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని నమ్మకాన్ని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి, మహబూబ్ నగర్ కార్పొరేషన్ యొక్క అభివృద్ధి బాధ్యత మన ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది, మరియు మన ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారిది. ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటాడు, మంచి జరుగుతుందని నిర్ణయం తీసుకుంటారు. నేను ఇవాళ ఒక సీనియర్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడికి చెప్తా ఉన్నా, ఊరు మంచి కొరకు, ఈ నగరం అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, మరి ముఖ్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడిని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఏదో చేసి ప్రభావితం చేసి నేను అంటారు కంపల్సరీగా చేయగలుగుతాను, ఎవరు అనుకున్నా సరే, అది ఎంత పెద్ద నాయకుడు అనుకున్నా సరే అది కాని పని సుమా. డబ్బులు లేనివాడు కావద్దా మేయర్? బీదోళ్ళు కావద్దా? రూరల్ ఏరియాకి వెళ్ళి వచ్చినోడు రావద్దా? కాంగ్రెస్ పార్టీ అందరికి అవకాశాలు ఇవ్వద్దా? అన్ని అబద్ధ ప్రచారాలు. నేను స్వయంగా మాట్లాడి ఆనంద్ గౌడ్తో మాట్లాడి బండ కారెక్కించుకున్నాం వెనకాల వస్తుంటే. తప్పుడు ప్రచారాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, సున్నితంగా చెప్తా ఉన్నా, ఇంటోళ్ళకి చెప్తున్నా, బయట వాళ్ళకి చెప్తున్నా. ఇది మహబూబ్ నగర్కు సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గటువంటి సమయం. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏర్పడి 75 సంవత్సరాలు, అంటే డైమండ్ జూబ్లీ సమయం ఇది. ఇలాంటి డైమండ్ జూబ్లీ సమయంలో చిల్లర రాజకీయాలు చేసి ఊరు అభివృద్ధిని, ఊరిలో ఉన్నటువంటి ప్రేమలను మీరు చెడగొట్టకండి. నిన్న ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఎంఐఎం నాయకత్వం అంతా వచ్చి అభినందించిపోయారు. చాలా మంచిగా అన్ని పార్టీలు సహకరించి ఎలక్షన్ జరిగింది. చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మేయర్ది కానీ, డిప్యూటీ మేయర్ది కానీ. అసలు ఎవరు పోటీ కూడా చేయలేదు. కనుక జర్నలిస్ట్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మంచి వాతావరణం, ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు. దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీలు రాజకీయాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాం టౌన్. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలు లేవు. ఎవరైనా సరే, ఎంత పెద్ద మునగాడైనా సరే,
తన దగ్గర ఉన్నటువంటి అంగబలంతోనో అర్ధబలంతోనో పార్టీని కమాండ్ చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వినదు అని ఈ నిర్ణయంతో తేటతెల్లమైంది. దాంతోపాటు అన్ని సామాజిక వర్గాలు అన్ని కులాలకు కూడా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నది దానికి నిదర్శనం ఈ నిర్ణయం. ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నేను ఒక మాట ఇస్తా ఉన్నా. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం, ఈ మేయర్, ఈ డిప్యూటీ మేయర్ అందరికీ మంచి చేయాలని, ప్రభుత్వ పథకాలను తీసుకోపోవాలి, ఊరిని అభివృద్ధి చేయాలని, అవినీతి రహిత పాలనను అందించాలని ఆశిస్తుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తారని నమ్ముతా ఉన్నాం. ఒకవేళ ఏమైనా జరగకూడని జరిగి ప్రజల దృష్టికి వచ్చినా మా దృష్టికి వచ్చినా తప్పకుండా వ్యక్తులను మార్చడానికి వెనుకకు బోర్డు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. నీ నుంచి ఊరికి మంచి జరుగుతలేదు అంటే నిన్ను ఇంకా ఎక్కువ రోజులు ఆ స్థానంలో పెట్టడు. అలాంటి వ్యక్తి కాదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మంచి చేస్తేనే నీకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దగ్గర కానీ ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అధికారం ఉంటుంది. రాజీనామా సంఘం తెలియదు చేయొచ్చు మళ్ళీ ఎవరైనా చేసి రాజీనామా చేస్తే బయటపడుతుంది. కానీ మీరు అడిగిన దానికి అయితే నాకు అసలు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదన్న. అది క్లియర్ కట్ ఎమ్మెల్యేలు డిసిషన్ మేకింగ్ పైన ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు, మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే నాకు తెలిసి చైర్మన్ ఒకటే బీఫామ్ ఉంటుంది అనుకుంటా, పార్టీ నిర్ణయం తీస్తుంది, మిగతా జరిగిపోతాయి ఆ వ్యవహారం. ఇంకా మీకు ఎవరు చెప్పిండ్రో ఇప్పుడు చెప్తున్నా చూడిగా ఈ పేర్లు మార్చిండ్రు రాసి పంపినం అని చెప్పే నాయకుడు ఎవరో నిన్ను పెట్టుకొని ఇదే మీడియాను పెట్టుకొని రమ్మానండి, ఇద్దరం కలిసి మాట్లాడతాం. మున్సిపల్ ఎలక్షన్స్లో కార్పొరేటర్ల ఎలక్షన్లో అభ్యర్థులు అవి ఎవరు డిసైడ్ చేసారు, ఎట్లా డిసైడ్ చేసారు, ఒక కమిటీ కూర్చున్నాం, అందరూ డిసైడ్ చేసాం కదా. డిసైడ్ చేసి బీఫామ్లు రాసిపోయిన తర్వాత మనం ఎట్లా మారినాయి అట్లా ఉంటే చాలా ఉంటాయి. కాకపోతే ఈ కార్పొరేషన్ మేయరు డిప్యూటీ మేయర్ విషయంలో బీఫామ్ ఏముంటుంది, ఒకటి విప్ జారీ చేస్తారు. నేనే విప్ జారీ చేసినప్పుడు డిసిసి ప్రెసిడెంట్ గారు విప్ అథారిటీ ఉండే అందరికీ సభ్యులకు అందరికీ ఇచ్చి సంతకాలు తీసుకున్నాం, విప్ అయితే జారీ చేస్తాం. అందుకే కదా అంత సక్సెస్ఫుల్. మా పార్టీ కాదన్న, వేరే పార్టీలు కూడా ఎవరేం పోటీ చేయలేదు కదా. టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎంలు పోటీ, ప్రతిపాదనలన్నీ ఎంఐఎంలు వాళ్ళు వేరేవారు అందరూ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. ప్రతిసారి ఎలక్షన్స్లో ఆడ ఆ పార్టీ ఈ పార్టీ మన నంబర్ ఉన్నా లేకున్నా కూడా పోటీ చేస్తారు. అసొంటిది కూడా లేకుండా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చాలా చక్కగా అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో అన్ని పార్టీలు కూడా కోఆపరేట్ చేసి పోటీ చేయకుండా వాళ్ళు ఒకరు ప్రతిపాదించడం, ఒకరు బలపరచడం అధికార పార్టీ ఎందుకు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఏకమై నయమనాను బాగుపడతాం అనుకుంటే ఇక మనం మా వాళ్ళే ఇది నీకు చెప్పి నాకు చెప్పి అంటే ఎట్లా, అందుకే వాళ్ళకే